ఈరోజు మనము శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనే పాఠం గురించి తెలుసుకుందాం. శ్వాసక్రియ జరగడానికి ప్రధానంగా మనకి ఆక్సిజన్ అనేటువంటిది అవసరం. ఈ ఆక్సిజన్ని పీల్చుకుంటాం, కార్బన్ డయాక్సైడ్ని వదులుతాం. ఇటువంటి ఆక్సిజన్ అనేటువంటిది గాలి లోపల ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలియజెప్పినటువంటి శాస్త్రవేత్త లెవోయిజర్. ఈ లెవోయిజర్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు పీల్చేటువంటి గాలి లోపల ఆక్సిజన్ అనేటువంటిది శ్వాసక్రియకి తోడ్పడుతుందని చెప్పాడు. తర్వాత ఈ ఆక్సిజన్ మీద వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త ప్రిస్లీ అనేటువంటి శాస్త్రవేత్తను కూడా మనం పుస్తకంలో గమనించవచ్చు. ఈయన ఆక్సిజన్ గాలి లోపల ఉండి ఏ విధంగా మన శ్వాసక్రియకి తోడ్పడుతుంది, తర్వాత కృత్రిమంగా మనం ఆక్సిజన్ ఎలా తయారు చేయొచ్చు అనే దాని గురించి కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత శ్వాసక్రియ జరిగే విధానం గురించి చూసినట్లయితే శ్వాసక్రియ 2 దశల్లో జరుగుతుంది. ఒకటి ఉచ్ఛ్వాస, రెండవది నిశ్వాస. ఉచ్ఛ్వాస అంటే గాలి లోపలికి పీల్చుకోవడం, నిశ్వాస అంటే గాలి ఊపిరితిత్తుల నుంచి మనం బయటికి వదలడం. ఫస్ట్ మనము ఉచ్ఛ్వాస జరిపేటప్పుడు పీల్చినటువంటి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి రక్తం ద్వారా ప్రయాణం చేసి కణజాలాల్లోకి చేరి ఆ కణజాలాల లోపల కణశ్వాసక్రియ అనే ప్రక్రియ జరుగుతుంది. ఆ కణశ్వాసక్రియ అనేటువంటి జరిగినప్పుడు అక్కడ ఆక్సిజన్ వినియోగపడి గ్లూకోజ్ అనేటువంటి తిన్న ఆహారం నుంచి వస్తుందని చెప్పినాం కదా, అది వినియోగపడి ఆక్సిజన్ సమక్షం లోపల గ్లూకోజ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆ క్రమంలో కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డ కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ తిరిగి ఈ కణజాలాల్లోకి చేరి రక్తం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వచ్చేసి ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ నిశ్వాసము అనేటువంటి ప్రక్రియ ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకు ఒకటే ఏమర్థమవుతుందంటే గాలి పీల్చేటువంటి ప్రక్రియను ఉచ్ఛ్వాసం అంటారు, గాలి వదిలేటువంటి ప్రక్రియను నిశ్వాసం అని చెప్పేసి పిలుస్తాం. గాలి లోపలికి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అని, నిశ్వాసం అంటే గాలి బయటికి వదలడం. అయితే ఈ ప్రక్రియ లోపల ప్రధానంగా మనము ఊపిరితిత్తుల్లోకి గాలి ఎలా పీల్చుకుంటాం, ఎలా వదులుతాం అనే దాని గురించి తెలుసుకోవడానికి మనకి శ్వాస మార్గము అనేటువంటి దాన్ని ఒక ఫ్లో చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అది ఈ డయాగ్రామ్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ నాసికా రంధ్రాలు అనేటువంటివి ఉన్నాయి, మన ముక్కు రంధ్రాలు. ఈ నాసికా రంధ్రాలు లేదా ముక్కు రంధ్రాలు అని చెప్పేసి పిలుస్తాం. బయటికి కనబడేటువంటి బాహ్య నాసికా రంధ్రాలు అంటాం. ఇవి లోపలికి అంతర్నాసికా రంధ్రాల లోపలికి గాలి పీల్చుకుంటాయి. ఈ నాసికా రంధ్రాలు లోపలికి తెరుచుకునేటువంటి ముక్కు లోపల ఉండేటువంటి ఖాళీ స్థలాలు కనబడుతుంటాయి కదా, మన ముక్కు రంధ్రాల నుంచి లోపలికి చూస్తే వాటిని నాసికా కుహరము అని చెప్పేసి పిలుస్తాం. నాసికా కుహరం ఇక్కడ మనం ఫ్లో చార్ట్లో గమనించవచ్చు. నాసికా రంధ్రాలు నాసికా కుహరంలోకి తెరుచుకున్నాయి. ఈ నాసికా కుహరము వెనకలా ఉండేటువంటి గొంతు దగ్గర ఉండేటువంటి గ్రసని లోపలికి తెరుచుకుంటుంది. ఈ గ్రసని గురించి మనం ఆల్రెడీ జీర్ణ వ్యవస్థ చెప్పుకున్నాం. ఇది శ్వాస ఆహార మార్గాల కూడలి. అంటే ఇదే గ్రసని ద్వారా ఆహారం వెళుతుంది, ఇదే గ్రసని ద్వారా గాలి వెళుతుంది. కాబట్టి ఈ 2 మార్గాల లోపల ఒకదానికి ఒకటి టచ్ కాకుండా ఉండడానికి మనకి గాలి పీల్చేటప్పుడు ఆహారము తీసుకోము, ఆహారం తీసుకునేటప్పుడు గాలి కొద్దిసేపు ఆపుతాం. అయితే ఆపేటువంటి క్రమం లోపల కొంచెం 1 సెకండ్ 2 సెకండ్లు ఆపుతాం. మొత్తం ఆపితే మరి జీవి చనిపోతాడు. కాబట్టి కొద్దిగా ఆపడానికి, అంటే ఆహారం తినేటప్పుడు ఆహారము శ్వాస మార్గంలోకి పోకుండా ఆ వాయునాళ గొట్టం మీద ప్రత్యేకమైనటువంటి ఉపజిహ్వ, పైననేమో కొండనాలుక అంటాం, కింది భాగంలో ఉపజిహ్వ అనేటువంటిది ఉంటుంది. ఈ ఉపజిహ్వ అనేటువంటిది ఆహారాన్ని శ్వాస మార్గంలోకి పోకుండా అది జీర్ణ వ్యవస్థలోకి పోయేటట్టు చేస్తుంది. అంటే అది వెళ్ళేటప్పుడు, ఆహారం వెళ్ళేటప్పుడు వాయునాళ గొట్టాన్ని మూసి ఉంచుతుంది ఇట్లా మూతలాగా. ఆ విధంగా చేయడం వల్ల ఆహారము శ్వాస మార్గంలోకి ప్రవేశించదు. ఇక ఆహారము గాలి గ్రసని ద్వారా వెనకవైపు ఉండేటువంటి వాయునాళంలోకి ప్రవేశిస్తుంది. ఈ వాయునాళం అనేటువంటిది గొట్టంలాగా సన్నని పొడవైనటువంటి గొట్టనాళము. ఈ వాయునాళము మొదటి లోపల
స్వరపేటిక అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కండర నిర్మాణం ఉంటుంది. ఈ స్వరపేటిక లోపల కండర తంతువులతో ఏర్పడ్డటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ కండరాల వలన మనం గాలి బయటికి వదిలే క్రమం లోపల శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఈ స్వరపేటిక మన గొంతు దగ్గర ఏదైతే గ్రసని తర్వాత వాయునాళం యొక్క ప్రారంభంలో ఉంటుందో దాని ప్రభావం వలన మనకి శబ్దం అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఈ శబ్దం వల్లనే మనము మాట్లాడగలుగుతున్నాం, పాడగలుగుతున్నాం, ఏదైనా చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ స్వరపేటికలో ఉండేటువంటి స్వరతంత్రులే మన శబ్దపేటిక లేదా స్వరపేటికకి మూలం. ఆ స్వరతంత్రుల వల్లనే మనము ఈ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఇక వాయునాళం. వాయునాళం అనేటువంటిది గొంతు దగ్గర ప్రారంభమై ఊపిరితిత్తుల దగ్గర వరకు ఉండేటువంటి పొడవైనటువంటి గొట్టం వంటి భాగము వాయునాళము. ఈ వాయునాళము మృదులాస్థి నిర్మాణాలైనటువంటి సి ఆకారంగా ఉండేటువంటి మృదులాస్తులతో ఏర్పడి అది మూసుకొని పోకుండా, వాయునాళం మూసుకుపోతే మనం నిద్రపోయినప్పుడు వాయునాళం మూసుకుపోతే ఆ గాలి లోపలికి పోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడు వాయునాళం ఓపెన్ ఉండే విధంగా మృదులాస్థి నిర్మాణాలు, సి ఆకారంగా ఉండేటువంటి మృదులాస్థి నిర్మాణాలు తోడ్పడుతూ ఉంటాయి. ఆ విధంగా వాయునాళము ఎల్లప్పుడూ ఓపెన్ ఉండి గాలి నేరుగా గ్రసని నుండి ఊపిరితిత్తుల వరకు చేరుతుంది. ఆ తర్వాత వాయునాళం ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ప్రతి వాయునాళము 2 భాగాలుగా చీలుతుంది. ఈ వాయునాళము కుడి భాగము చీలిక శ్వాసనాళం అని పిలుస్తాం. కుడి ఎడమ శ్వాసనాళాలుగా చీలి ఒక్కొక్క శ్వాసనాళము ఒక్కొక్క ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ శ్వాసనాళాలు అనేక చిన్న చిన్న నాళికల్లాగా చీలిపోతాయి. వాటిని శ్వాస నాళికలు అని చెప్పేసి పిలుస్తాం. ఈ శ్వాస నాళికల పైన మృదులాస్థి నిర్మాణాలు ఉండవు. అవి సన్నని నాళాల్లాగా ఉండి ఊపిరితిత్తు మొత్తం విస్తరించి ఉంటాయి. మన శరీరం లోపల 2 ఊపిరితిత్తులు ఉంటాయి, కుడి ఊపిరితిత్తి, ఎడమ ఊపిరితిత్తి. ఈ ఊపిరితిత్తులు ఎట్లా ఉంటాయంటే స్పాంజ్ మాదిరిగా ఉంటాయి. మనం బెలూన్ చూస్తాం కదా, ఆ గాలి ఊపినప్పుడు ఉబ్బుతుంది, గాలి పోయినప్పుడు సన్నమవుతుంది. ఆ విధంగా బెలూన్ మాదిరిగా మెత్తగా స్పాంజ్ వలె ఉండేటువంటి ఊపిరితిత్తులు మన శరీరంలో ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల మీద పలుచని పొర కప్పబడి ఉంటుంది. ఆ పొరని ప్లూరా అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్లూరా అనే పొర ఊపిరితిత్తుల మీద ఉండి ఊపిరితిత్తులు రక్షిస్తుంది. మనకి ఎగ్జామినేషన్లో కూడా అడుగుతాడు, ఊపిరితిత్తుల మీద కప్పి ఉండేటువంటి పొర పేరేంటి అంటే ప్లూరా అని చెప్పి చెప్తాం. ఆ విధంగా ఊపిరితిత్తులు 2 స్పాంజ్ మాదిరిగా ఉంటాయి. ఆ ఊపిరితిత్తుల్లోకి చేరినటువంటి శ్వాస నాళికలు అనేక చిన్న చిన్న చీలికలుగా చీలిపోయి చివరికి ఒక్కొక్క శ్వాసనాళిక కొన్ని వేల లక్షల సంఖ్య లోపల చీలికలుగా చీలిపోతాయి. 1 కాదు 2 కాదు, మొత్తము ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న నాళికలుగా శ్వాసనాళికలు చీలిపోయి చివరికి ఒక చెట్టు కొమ్మలు ఏ విధంగా చీలిపోయి చివరికి ఆకుల వరకు ఎట్లా విస్తరిస్తాయో అట్లా మనం దీన్ని ఊహించుకోవచ్చు. ఆ విధంగా శ్వాసనాళికలకు చివరగా లాస్ట్కి ఏముంటాయంటే చిన్నని కోశాలు ఉంటాయి. ఆ కోశాలని వాయుకోశ గోణులు అని చెప్పేసి పిలుస్తాం. ఈ వాయుకోశ గోణుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ వాయుకోశ గోణులకి ధమనులు, సిరలు కనెక్ట్ అయి ఉంటాయి. ధమనులు, సిరలు ఏం చేస్తాయంటే చిన్నని రక్తకేశ నాళికల రూపంలో వీటి లోపల అంతమవుతాయి. ఆ రక్తకేశ నాళికల రూపంలో ఉండేటువంటి ధమనులు, సిరలు వాయుకోశంలోకి వచ్చినటువంటి గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ ప్రధానంగా ఈ హిమోగ్లోబిన్, రక్తంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధనం చెంది ఆక్సీ హిమోగ్లోబిన్గా మారి రక్తం ద్వారా ఎర్ర రక్త కణాల్లో ఉండేటువంటి హిమోగ్లోబిన్ ఈ వచ్చినటువంటి ఆక్సిజన్ తోటి చర్య నొంది ఆక్సీ హిమోగ్లోబిన్గా మారి ఆక్సిజన్ని కణజాలాల వైపుకు తీసుకుపోయి ఆ కణజాలాల్లో ఉండేటువంటి కణాలకి సరఫరా చేస్తుంది. ఆ కణాల లోపల కణ శ్వాసక్రియ జరిగి శక్తి ఉత్పత్తి అవుతుంది. అదే క్రమం లోపల ఆక్సిజన్ వినియోగపడుతుంది. ఆ క్రమంలోనే తిన్నటువంటి ఆహారంలో వచ్చినటువంటి గ్లూకోజ్ కూడా వినియోగపడి అక్కడ ఏటీపీ రూపంలో శక్తి ఉత్పత్తి అవుతుంది కణాల స్థాయిలో. అప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది శక్తితో పాటుగా. ఆ విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ తిరిగి మళ్ళీ రక్తంలోకి వచ్చేసేసి ఆ రక్తం నుంచి రక్తం ద్వారా రక్త కణాల ద్వారానే అది తిరిగి వాయుకోశంలోకి వచ్చి వాయుకోశం నుంచి మళ్ళీ శ్వాసనాళికలు, శ్వాసనాళాలు, తర్వాత వాయునాళము, చివరికి స్వరపేటిక, గ్రసని, తర్వాత నాసికా కూరము, నాసికా రంధ్రాల ద్వారా ఈ కార్బన్ డయాక్సైడ్ బయటికి విడుదల కావడం జరుగుతుంది. అందుకే మనకి ఫ్లో చార్ట్లో స్పష్టంగా చూపించాడు. ఫస్ట్ నాసికా రంధ్రాలు, బయట నుంచి నాసికా కుహరము, తర్వాత గ్రసని, స్వరపేటిక, వాయునాళము, శ్వాసనాళాలు,
శ్వాసనాళికలు, వాయుకోశ గోన్లు, తర్వాత రక్తంలోకి వచ్చింది, రక్తం నుంచి కణజాలాలకు వెళ్ళిపోయింది. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అది తిరిగి మళ్ళీ ఎట్లా వస్తుందో మనకి గ్రీన్ కలర్లో చూపిస్తున్నాడు చూడండి. తిరిగి వ్యతిరేకంగా కార్బన్ డైఆక్సైడ్ రెడ్ కలర్లో వచ్చింది, ఆక్సిజన్ వచ్చేసేసింది. కార్బన్ డైఆక్సైడ్ తిరిగి మళ్ళీ రక్తంలోకి వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ తిరిగి వాయుకోశంలో శ్వాసనాళికలు, శ్వాసనాళాలు, వాయునాళము, తర్వాత స్వరపేటిక, గ్రసని, నాసికా కూరం ద్వారా, నాసికా రంధ్రాల ద్వారా శరీరం బయటకు పోతుంది. కాబట్టి ఇది మన ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ప్రయాణించే మార్గం. కాబట్టి దీన్ని మనకు వాయు ప్రసార మార్గము మన శరీరంలో ఫ్లో చార్ట్ రూపంలో మనకి ఎగ్జామినేషన్లు అడుగుతారు. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ ఫ్లో చార్ట్ని అందరూ ప్రాక్టీస్ చేయాలి.